మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీ రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ అడుగుజాడలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు వేములవాడ పట్టణంలోని 7, 8 వార్డులలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రజలను విడగొట్టాలని చూస్తున్న బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎండగడుతూ ప్రజలకు వివరించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన పూర్తి చేసి దేశంలో ఒక రోల్ మోడల్ గా నిలిచిందని, ఎస్టీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి బిల్లు ఆమోదింపజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్, పులి రాంబాబు గౌడ్, పుల్కం రాజు, కూరగాయల కొమ్రయ్య, కొక్కుల బాలకృష్ణ, మస్తాన్, బొందుల మహేష్, అన్నారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల చిరకాల కోరికతో శాశ్వత నిర్ణయం చరిత్రలో నిలిచిపోయే రోజుగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పాస్ అయిన రోజు, బిల్లులు ఆమోదం పొందిన రోజు. ఈరోజు మన భావి తరాలలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నతమైన స్థానాలకు పోవడానికి ఈ బిల్లు ఆమోదం పొందడానికి అవకాశం ఉంది. అందుకే ఈ సందర్భంగా కోరుతాను కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు బీసీ సంఘాలు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా జరిపి ఏదైతే అసెంబ్లీలో బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లు 42% ఆమోదం పొందిందో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లోకసభలో రాజ్యాంగ సభను జరిపి షెడ్యూల్ 9లో చేర్చి 42% రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేసిన క్రమంలో నిన్నటి రోజు మేము కూడా పీస్ అధ్యక్షులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో సోషల్ జస్టిస్ మినిస్టర్ను కేంద్రంలో ఢిల్లీలో కలిసి వారికి కూడా వినతి పత్రాన్ని సమర్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఈ దేశంలోనే మొట్టమొదటి బిల్లును ప్రవేశపెట్టి మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఈరోజు మీ చిత్తశుద్ధి నిరూపించుకొని ఈరోజు బీసీలు 40% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పని కోరడం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు లోకసభలో 100 సీట్లు గల కాంగ్రెస్ పార్టీ లోకసభలో పక్ష నాయకుడు ఉన్నటువంటి పెద్దలు శ్రీ రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి, మా పీస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా కలిసి పొన్నప్రభు ఆధ్వర్యంలో వారికి కూడా ఏదైతే అసెంబ్లీలో 42% బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందజేసిన అంశాన్ని చెప్తూ, ఎస్సీ కేటగిరీషన్ కూడా చేసిన అంశాన్ని చెప్తూ లోక్సభలో ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా మేమంతూ ఒత్తిడి కూడా ఉండాలని చెప్పి మేము సాగలని చెప్పిన వారు కూడా కలిసి రావడం జరిగింది. ఈరోజు ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. ప్రజా సంక్షేమ పరమావధిగా ఆనాటి ఇందిరమ్మ రాజ్యం, ఆనాటి జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, ఈరోజు పివి నరసింహరావు గారు కానీ, మన్మోహన్ సింగ్ కానీ, ఈరోజు అనేక మంది ప్రధానులు కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది.